ఒకటి 10, 10 100, 100 1000, 1000 10,000 చెప్పడం చాలా తేలిక కానీ అది అప్రోచ్ అవ్వడం అంటే రీచ్ అవ్వడం చాలా కష్టం సార్. అవును సార్. సో మీరు 1 10, 10 100, 100 1000, 1000 10,000 లక్షలు ఇప్పుడు లక్షలు. సో ఒక్కొక్క స్టెప్ చెప్పండి ఎలా అనిపించింది? అయితే యాక్చువల్లీ సార్ మాకు ఒక 6 మంత్స్ బ్యాక్ వరకు 6 మంత్స్ 5 మంత్స్ బ్యాక్ వరకు అయితే నియర్లీ ఒక 20K 30K ఫాలోవర్స్ సార్ అంటే సబ్స్క్రైబర్లు అండి యూట్యూబ్ నుంచి. ఎప్పుడైతే మేము ఈ స్టార్ట్ చేసామో విత్ ఇన్ 2-3 మంత్స్లో దగ్గర 2,50,000 సబ్స్క్రైబర్లు గెయిన్ అయిపోయారు సార్. సో అది చాలా అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత రెస్పాన్స్ ఉంటుంది కొత్త కంటెంట్ అని చెప్పేసి అసలు ఎప్పుడు కూడా ఊహించలేదు. బట్ చాలా యూజ్ ఇప్పటికీ కూడా సార్ అలాగే పరిగెడుతుంటారు సబ్స్క్రైబర్లు వస్తుంటారు దగ్గర 3,000-4,000 సబ్స్క్రైబర్లు డైలీ తక్కువ వస్తారు సార్. అలాగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మనం కూడా సక్సెస్ అయినట్టే కదా, ఒకళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారంటే ఆటోమేటిక్గా మనం సక్సెస్ అయినట్టే కదా సార్. ఇప్పుడు దగ్గర నియర్లీ ఒక 4,000 మెంబర్స్ 3,000 మెంబర్స్ డైలీ సబ్స్క్రైబర్లు వస్తున్నారంటే మా దగ్గర ఎంతో కొంత నచ్చితేనే కదా వస్తారు సార్. సో మిలియన్స్ వ్యూస్ వెళ్తాయి సార్. మళ్ళీ మనకి 1 million 2 million వ్యూస్ వెళ్తాయి లైవ్ ద్వారా సార్. ఎట్ ఎ టైమ్ లైవ్లో మనకి 14K నుంచి 15K వ్యూవర్స్ వస్తారు సార్. అసలు అద్భుతం కాదు అది. సో ఇద్దరి ప్రయత్నంతో అంతమందిని గ్రాప్ చేయడం, అంతమంది అటెన్షన్ గ్రాప్ చేయడం అనేది నిజంగా చాలా పెద్ద విషయం. అవును సార్. సో మీరు చెప్తున్నంత సింపుల్ అయితే కాదు. ఐ కెన్ అండర్స్టాండ్ మీ పెయిన్. గంటన్నర అలా నుంచుని సార్. ఈ అమ్మాయి పాటలు పాడుతూనే ఉంటుంది, డ్యాన్స్ చేస్తూనే ఉంటుంది. నేను గంటన్నర చూసాను సార్. 1 hour అయితే కంటిన్యూస్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తూనే ఉంటాను సార్. స్వెట్ వస్తుంది, వెనకాల పెయిన్ వస్తుంది, గొంతుగా ఆరిపోద్ది. సో అక్కడ ఆడియన్స్ వ్యూవర్షిప్ చూసేసి అవన్నీ తట్టుకొని ఇంకా బేసిస్తాను సార్. ఎందుకంటే వాళ్ళు వస్తుంటేనే మనకంటూ ఇంకా వస్తుంటారు, ఎవరైనా చిన్న సూపర్ స్టార్ట్ చేస్తారు. సో అలా మనకి పూట కూడా అలా అవుతుందని చెప్పేసి అది సార్. ఇందులో ఎవరికి కూటి కోసం కోటి విద్యలు. అవును సార్. సిగ్గుపడాల్సిన అవసరం అదే సార్. మేమైతే అదే అనుకున్నాం సార్. మనం చాలా మంది అన్నారు, చాలా గర్వపడాలి సరే అంటారు, మాకు కామెంట్లు కూడా వస్తారు సార్, అరే ఆన్లైన్ బెగ్గర్స్ అంటారు. నేను అదే అడగబోతున్నా. నేనైతే ఫీల్ అవ్వను సార్. నేనైతే చాలాసార్లు ఫీల్ అయింది ఆన్లైన్ బెగ్గర్స్ అనుకుంటాను వాళ్ళ ఇష్టం వాళ్ళది. కూటి కొరకు కోటి విద్యలు. సో మనం ఇదొక విద్య అని చెప్పేసి ఇంక మూవ్ అయిపోతాం. మీరు కూటి కోసం కోటి విద్యల సంగతి పక్కన పెడితే మీరు కోటిని దాటి అంటే 1,01 విద్యని కనిపెట్టారు మీరు నిజంగా సీరియస్లీ.